Hello everyone, welcome to UPSC Memory Meetings. నిన్న మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ దానిలో ఉన్న టైప్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా. కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ, కమర్షియల్ పేపర్స్, ప్రామిసరీ నోట్స్, కమర్షియల్ బిల్స్. ఓకే, సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఓనర్షిప్స్లో క్యాపిటల్ మార్కెట్ అనమాట. ఓకే, సో నిన్న మనమేమో మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవాళ ఓనర్షిప్. ఓకే, క్యాపిటల్ మార్కెట్లోనే ఓనర్షిప్, రైట్. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఓనర్షిప్. ఓకే, ఓనర్షిప్ అంటే ఏంటి? ఈక్విటీ సెల్ చేసినప్పుడు అందులో ఐపీఓ ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం ఐపీఓ ఉంటుంది కదా, అది ప్రైమరీ మార్కెట్లోకి వస్తుంది. ఓకే, ఓనర్షిప్ ఏదైతే ఉందో అందులోని ఈక్విటీ సెల్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఏదైతే ఉంటుందో ఆ ఐపీఓ అది ప్రైమరీ మార్కెట్ కిందకి వస్తుంది. క్యాపిటల్ మార్కెట్ అంటే సెకండ్ టైం. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఐపీఓ వచ్చింది మనకి, డిఫరెంట్ బజాజ్ ఐపీఓ వచ్చింది మనకి. సో అది ఫస్ట్ టైం ప్రైమరీ మార్కెట్లోకి రావడం అనమాట. అందరికీ ఉండదు, ఓన్లీ ఒక స్లాట్. మనం మనీ పెడితే ఒక స్లాట్ ఇస్తారనమాట. ఎన్ని పడితే అని మనం కొనుక్కోలేము, వాళ్ళు ఇచ్చిన స్లాట్ అంతా కంపల్సరీ మనీ పెట్టాలి. అది ప్రైమరీ మార్కెట్. ఐపీఓ వస్తుంది, ఓలా ఐపీఓ వచ్చిందని చెప్పారు, జొమాటో ఐపీఓ వచ్చిందని చెప్పారు కదా. సో ఈ ఐపీఓస్ అన్ని ఏంటి అంటే ప్రైమరీ మార్కెట్లోకి వస్తాయి ఫస్ట్ టైం. సో ప్రతి ఒక్కరికి ఇది అవైలబుల్ ఉండదు. వాళ్ళు ఇచ్చిన స్లాట్ అంటే 6,000 షేర్స్ 30,000 అని చెప్తారు. 6,000 షేర్స్ 30,000 అని చెప్తే మనకు కంపల్సరీ 6,000 షేర్స్ స్లాట్ కొనాల్సిందే, రైట్. సో అది వచ్చేసి ఈక్విటీ సెల్ చేసినప్పుడు ఐపీఓ అయితే ఉంటుందో అది ప్రైమరీ మార్కెట్లోకి వస్తుంది. క్యాపిటల్ మార్కెట్లోకి సెకండ్ టైం అనమాట, ఈక్విటీ సేల్ అయినప్పుడు. ఓకే, ఈక్విటీ సేల్ చేసినప్పుడు వస్తుంది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఓకే, ఐపీఓ అంటేనేమో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సెకండ్ టైం అంటే మనం మామూలుగా లైక్ జెరోడా, గ్రో, షెరీకాన్, లైక్ మనీ మార్కెట్, వాటిలోకి వెళ్ళి పర్చేస్ చేస్తాం కదా, అవి ఎఫ్పిఓస్. ఓకే, సో ఐపీఓ వేరే, ఎఫ్పిఓ వేరే. ఐపీఓ అంటే ఫస్ట్ టైం అది సెల్ చేద్దాము దాన్ని కొన్ని షేర్స్ అనుకున్నప్పుడు, ఈక్విటీ సెల్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ టైం రిలీజ్ చేసేది, కొన్ని స్లాట్స్తో రిలీజ్ చేస్తుంది, పర్టికులర్ అమౌంట్తో రిలీజ్ చేస్తుంది, కంపల్సరీ అంత పే చేయాలి మనం. అన్ని స్లాట్స్ కొంటేనే మనకు ఆ షేర్స్ అలాట్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. తర్వాత మార్కెట్లోకి వచ్చేది ఎఫ్పిఓ. ఓకే, సో మనందరం షేర్స్లో రోజు మనీ పెడతాం కదా, అది ఎఫ్పిఓ కిందకి వస్తుంది, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, రైట్. రీసెల్ ఆఫ్ ద షేర్స్. ఓకే, రీసేల్ ఆఫ్ ద షేర్స్ హ్యాపెన్స్ ఇన్ సెకండరీ మార్కెట్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ రీసేల్ ఆఫ్ ద షేర్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనం కొన్ని కొంటాము, మనకి లైక్ లేదు ఇది బాగాలేదు అనిపిస్తుంది, మనం అనుకున్నంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెమీ కండక్టర్ కంపెనీ అనుకుందాం. ఓకే, సో ఆ సెమీ కండక్టర్ కంపెనీ మనం అనుకున్నంత సేల్ చేయలేదు. సేల్ చేయకపోతే ఏమవుతుంది? ఓకే, మనం వాటిని సెల్ చేసేస్తాం, రైట్. మనం వాటిని సెల్ చేసేస్తాం. సెల్ చేసినప్పుడు ఏంటి, అది ఇంకొకళ్ళు ఎవరో కొనుక్కుంటారు బ్యాక్ ఎండ్లో మనకు తెలియకుండా. ఓకే, వాళ్ళెవరో బై చేస్తారు, రైట్. ఇంకో బెటర్ ప్రైస్కి బై చేస్తారు, తక్కువ ప్రైస్ బై చేస్తారు, దాని ఫ్యూచర్ ఏదో రీసెర్చ్ చేస్తారు, చేసి అది ఇంకా బెటర్ అవుతుంది ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళు బై చేస్తారు, మనం సెల్ చేస్తాం. సో రీసేల్ ఆఫ్ షేర్స్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండరీ మార్కెట్. గాట్ ఇట్. అండర్ రైటర్. అండర్ రైటర్ అంటే హూ అసెస్ ద రిస్క్ ఆఫ్ ద కంపెనీ షేర్స్ టు సెల్. ఓకే, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చే ముందు కానీ, ఎఫ్పిఓకి వచ్చే ముందు కానీ, సారీ మోస్ట్లీ ఎఫ్పిఓ కాదు, 99% ఐపీఓకి వచ్చేటప్పుడే కంపెనీ యొక్క రిస్క్ ఏంటి, షేర్స్ ఎంత పెట్టి అమ్మాలి అని చెప్పి దాన్ని అసెస్ చేసి దాని రిజల్ట్ ప్రొవైడ్ చేసేవాడు అండర్ రైటర్. దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఎంత కమ్మచ్చు. ఓకే, ఎంత కమ్మచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం స్టాక్స్ వచ్చినాయి, మనకు లైవ్ ఎగ్జాంపుల్. పేటీఎం మార్కెట్ ప్రైస్ కంటే చాలా ఎక్కువకి ఐపీఓ పెట్టారు, రైట్. ఎక్కువ పెట్టేసరికి ఏమైంది, సో అది ఎప్పుడైతే ఎఫ్పిఓ అయిందో ఐపీఓ నుంచి, దాని ఎక్స్పెక్టెడ్గా అంత లేదు, అందరూ అమ్మేసుకున్నారు. సో అలా పేటీఎం షేర్స్ పడిపోయినాయి. ఓకే, సేమ్ ఫర్ ద యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ కూడా అలాగే జరిగింది, రైట్. సో స్టార్టింగ్లో చాలా హై ఉండేవి, తర్వాత తర్వాత కొన్ని లాసెస్ వల్ల అది బ్యాంక్ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఐపీఓలో ఉన్న ప్రైస్ ఎఫ్పిఓకి వచ్చేసరికి లేదు, అందరూ అమ్మేసుకున్నారు, ప్రైస్ చాలా పడిపోయింది, రైట్. సో సేమ్ అనమాట. సో అది ఎంత కమ్మాలి, దాని రిస్క్ ఎంత అని చెప్పి అసెస్ చేసి చెప్పేది అండర్ రైటర్. షేర్స్ వచ్చేసి ఈక్విటీ అంటే ఓనర్షిప్ అనమాట. ఓకే, ప్రిఫరెన్షియల్ ఈక్విటీ 2 రకాలుగా కొనొచ్చు. ఈక్విటీ అంటేనేమో ఓనర్షిప్ ఉంటుంది, ప్రిఫరెన్షియల్ ఈక్విటీలో కూడా ఓనర్షిప్ ఉంటుంది. ఈక్విటీలో ఓన్లీ ఈక్విటీలో మనకు ఓటింగ్ ఉంటుంది. ఓకే, డివిడెండ్స్ ఏమీ ఉండవు, రైట్. ప్రిఫరెన్షియల్ ఈక్విటీలో మనకి ఓట్ ఏమి ఉండదు కానీ డివిడెండ్స్ ఉంటాయి, రైట్.
సో, మనం కొనుక్కునేదేంటి ప్రిఫరెన్షియల్ ఈక్విటీ. ప్రిఫరెన్షియల్ ఈక్విటీలో ఓనర్‌షిప్. మనకి స్టాక్స్ మీద ఓనర్‌షిప్ ఉంటుంది. కానీ ఓటేసే ఛాన్స్ ఏముండదు. డివిడెండ్స్ వస్తాయి మనకి. ఈక్విటీలోనేమో ఓనర్‌షిప్ ఉంటుంది. ఓటింగ్ ఉంటుంది. కానీ డివిడెండ్స్ ఏమి రావు. గాట్ ఇట్? సో, ఇక్కడి వరకు మనకు క్లారిటీ వచ్చింది కదా! క్యాపిటల్ మార్కెట్‌లో ఎలా వర్క్ అవుతాయి అన్నీ అని చెప్పి. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి సో, క్యాపిటల్ మార్కెట్ గురించి మళ్ళీ చిన్న రాసుకున్నాం. క్యాపిటల్ మార్కెట్ గవర్నమెంట్ డెబ్ట్ కోసం అని చెప్పి గిల్టెజ్ సెక్యూరిటీస్ సేవ్ చేసుకుంటుంది. ఓకే. ప్రైవేట్ అయితే క్యాపిటల్ మార్కెట్‌లో డెబ్ట్, ఈక్విటీస్, బాండ్స్ నడుస్తాయి. ఓకే. సో, ఇది మనకి ముందు ముందు వస్తుంది. గిల్టెజ్ సెక్యూరిటీస్ అంటే ఏంటనేది. సో, అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చెప్పి నేను కాంప్లికేట్ చేయదలుచుకోలేదు ఈ టాపిక్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టాక్స్. మనం ఆల్రెడీ జీఎస్టీ గురించి సెపరేట్ చాప్టర్ చేసుకున్నాం గదా! సో, దాని రిలేటెడ్ కొంచెం ఇది. బట్ అది జీఎస్టీ అనే కాన్సెప్ట్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు నార్మల్‌గా ఓవరాల్ టాక్స్ టాప్ వ్యూ ఏంటో తెలుసుకుంటాం. ఓకే. టాక్స్ అంటే డెస్టినేషన్ బేస్డ్ టాక్స్. మామూలుగా 2 టాక్స్‌లుంటాయి. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ తెలుసు. ఓకే. డైరెక్ట్ టాక్స్ అంటేనేమో మనకి ఓల్డ్ రెజీమ్, న్యూ రెజీమ్ మన సాలరీస్‌లో కట్ చేస్తారు గదా! ఐటీఆర్ ఫైల్ చేసుకుంటాం అది. ఇండైరెక్ట్ టాక్స్ అంటే జీఎస్టీ. మనం కొనే సరుకుల మీద, లైక్ స్విగ్గీ ఆర్డర్స్ మీద అన్నిటి మీద ఉంటుంది గదా! బట్టల మీద అది జీఎస్టీ. సో, డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ అనమాట. ఓకే. సో, ఈ డైరెక్ట్ టాక్స్‌లో ఓల్డ్ రెజీమ్, న్యూ రెజీమ్ ఉంటాయి. మనకి చాలా లైక్ అప్‌డేట్స్ వస్తాయి. 0-12 ప్యాకేజ్ అయితే 15%, 15-25 లాక్స్ అయితే 30% కట్ అవుతుంది డిఫాల్ట్‌గా అని చెప్పి ఉంటుంది. న్యూ రెజీమ్, ఓల్డ్ రెజీమ్ ప్రకారం. ఓల్డ్ రెజీమ్ అయితే మనం టాక్స్ సబ్మిషన్స్ అన్నీ చేసుకోవాలి. డిక్లరేషన్స్ చేసుకొని ఈటీసీ, ఏటీడీ, ఓకే. హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ చెప్పి ఓల్డ్ రెజీమ్‌లో మనం డిక్లేర్ చేసుకుంటాం. డిక్లేర్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ డిక్లరేషన్స్ ప్రకారం అదంతా కాలిక్యులేట్ చేసుకొని మనకి ఎంత టాక్స్ కట్ అవ్వచ్చు అని చెప్పి ఓల్డ్ రెజీమ్ డిసైడ్ చేస్తుంది. ఓకే. న్యూ రెజీమ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాకేజ్ ఒక లైక్ 15 లాక్స్ ఉందనుకోండి. 12-15 లాక్స్ ఉన్న రేంజ్ వాళ్ళది కంపల్సరీ 30% కట్ అవ్వాలి. మీరు సబ్మిషన్ చేయడానికి లేదు. మీరు డిక్లరేషన్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఓకే. కంపల్సరీ 30% కట్ అవుతుంది. మీరు ఫైలింగ్ ఈ గోలంతా ఏమి ఉండదు. అదే ఓల్డ్ రెజీమ్ అనుకోండి మీరు డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ తర్వాత ప్రూఫ్ ఇన్‌కమ్ టాక్స్ సబ్మిషన్ చేసుకోవాలి. ఓకే. ఏదైనా కట్ అవుతే మీరు ఇంకేమన్నా లైక్ కట్ అయిపోయినాయి టాక్స్. ఆ తర్వాత మీరేమైనా పర్చేసింగ్ చేశారు. లేకపోతే మీరేమన్నా అప్పుడు అప్‌లోడ్ చేయడం మర్చిపోయారు. ఆర్ ఎల్స్ మీరేమన్నా లైక్ టాక్స్ సేవింగ్ ఫండ్ స్టార్ట్ చేశారు. సో, అలాంటివి పెట్టుకొని మళ్ళీ మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో, ఓల్డ్ రెజీమ్‌లోనేమో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటేమో డిక్లరేషన్. ఒకటేమో సబ్మిషన్. ప్రూఫ్ సబ్మిట్ చేస్తాం. ఒకటేమో ఇంతింతున్నయి. హోమ్ లోన్ ఇంతుంది. హెచ్ఆర్ఏ ఇంత. ఎలక్ట్రానిక్ వెహికల్ కొన్నాము ఇంత. మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇంత. ఓకే. ఆహ్, లైక్ ఏమంటారు మనకి టాక్స్ సేవింగ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఇంత కట్టాము. ఓకే. ఆహ్, లైక్ పీపీఎఫ్ ఇంత. ఓకే. అని చెప్పి మనం ఇవన్నీ సబ్మిట్ చేసుకుంటాం. డిక్లరేషన్‌లో. డిక్లేర్ చేసుకుంటాం. సబ్మిషన్ అప్పుడు ఏం చేస్తాము? ఈ బిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తాం. ఏది పీపీఎఫ్ బిల్లు, రైట్? లైక్ ఎలక్ట్రానిక్ వెహికల్ కొన్న బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, బుక్స్ అండ్ పీరియాడికల్స్, హౌస్ రెంట్, రైట్? హోమ్ లోను. సో, ఇవన్నీ సబ్మిట్ చేస్తాం. సో, ఇవన్నీ సబ్మిట్ చేశాక కూడా ఒకవేళ ఏమైనా కట్ అయ్యేది ఉంటే కట్ అవుతుంది. అంత కాలిక్యులేషన్ జరిగి ప్రూఫ్స్ అన్ని వాలిడ్ ఉంటే. కట్ అయిన తర్వాత మనం అంటే ఇవన్నీ సబ్మిషన్ చేశాక మనం ఏదైనా తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాము. అప్పుడు ఇంకొక ఎలక్ట్రానిక్ వెహికల్ ఏమైనా తీసుకున్నాము. కార్ తీసుకున్నాము. లేకపోతే లైక్ ఏమైనా లోన్ స్టార్ట్ చేసాము. రైట్? హౌస్ లోన్ లాంటిది స్టార్ట్ చేసాము. సో, అప్పుడేంటంటే ఐటీఆర్ ఫైల్ చేసుకున్నప్పుడు ఇవి డిక్లేర్ చేసుకొని లైక్ కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ మనం రిఫండ్ తీసుకోవచ్చు. సో, ఇది డైరెక్ట్ టాక్స్. ఇన్‌డైరెక్ట్ టాక్స్ అంటే జీఎస్టీ. జీఎస్టీలో ఏమేమి ఉంటాయి? డెస్టినేషన్ బేస్డ్ టాక్స్. నేను కొంచెం జూమ్ చేస్తాను. సో దట్ క్లారిటీ వస్తుంది అందరికి. ఓకే. చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు. సో, డెస్టినేషన్ బేస్డ్ టాక్స్. ఓకే. నెక్స్ట్ డ్యూయల్ మోడల్ టాక్స్. సెంట్రల్ స్టేట్ టాక్స్ అనమాట. ఓకే. వన్ నేషన్ వన్ టాక్స్. జీఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. ఓకే. ఇది కాన్స్టిట్యూటెడ్ బై ఏ స్టాట్యూటరీ బాడీ అనమాట. ఓకే. ఆ తర్వాత లైక్ మర్జ్, ఆ తర్వాత జీఎస్టీ నెట్వర్క్, గవర్నమెంట్ కంపెనీ. సో, ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాక్సెస్ కాదు ఇవి. బేసిక్‌గా అసలు ఏమేమి కాన్స్టిట్యూట్ అయి ఉన్నాయి ఈ బాడీలో. సో, ఈ డెస్టినేషన్ టాక్స్‌లు ఏస్తుందంట. డ్యూయల్ మోడల్ టాక్స్‌లు ఏస్తుంది. వన్ నేషన్ వన్ టాక్సేషన్ కోసం ట్రై చేసింది. వన్ నేషన్ వన్ టాక్సేషన్ అనే కాన్సెప్ట్ దీనికి. జీఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యూటరీ బాడీ. ఆహ్, ఆ తర్వాత ఇట్ మర్జ్డ్. నాపా అనేది కూడా దీనిలో మర్జ్ అయిపోయింది. ఆ తర్వాత జీఎస్టీ నెట్వర్క్ అనేది ఒకటి. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. జీఎస్టీ నెట్వర్క్ జీఎస్టీ ట్రాక్ చేస్తుంది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్స్ ఉంటాయి. ఓకే. లైక్ పర్టిక్యులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్స్ ఆర్ లైక్ సబ్సిడీస్ అనుకోండి. ఎగ్జాక్ట్‌గా సబ్సిడీస్ అని కాదు. మీకెలా చెప్పొచ్చు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీరేమైనా ట్యాక్స్ పే చేశారు. ఓకే. ఏదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. ఈ జీఎస్టీ అనే సిస్టమ్ కింద బిజినెస్ చేసుకుంటున్నారు అనుకుందాం. వాళ్ళ టాక్స్ లయబిలిటీ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళు క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉంది. అది జీఎస్టీ కడుతుంది. ఏమైనా రా మెటీరియల్స్, సర్వీసెస్ కోసం అని చెప్పి. ఓకే. సేల్స్ అప్పుడు ఏమవుతుందంటే అది ఆ బిజినెస్ కలెక్షన్స్‌లో వచ్చిన జీఎస్టీ ఏదైతే ఉన్నాయో అవి సేల్ చేసినప్పుడు ఆ రా మెటీరియల్స్ తయారు చేసిన వస్తువుని ఆ జీఎస్టీ ఏదైతే ఉంటుందో అది డిడక్ట్ చేసుకొని ఆ సేల్స్ నుంచి కలెక్ట్ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జీఎస్టీలో డిస్కస్ చేసుకున్నాం ఇదే టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ కోసం అని చెప్పి మనం ట్యాక్స్ కట్టాము. రైట్. రా మెటీరియల్ కోసం మనం ట్యాక్స్ కట్టాము. ఓకే. ఇన్పుట్స్ కోసము. ఆ తర్వాత రా మెటీరియల్ తయారు చేసిన ప్రోడక్ట్ ఏమైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు ఓకే. వాళ్ళు బిజినెస్ కలెక్ట్ చేసుకుంటుంది జీఎస్టీ కస్టమర్స్ నుంచి. రైట్. సో కస్టమర్స్ నుంచి బిజినెస్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. ఇన్పుట్ టాక్స్ రేట్ ఎట్లా క్లెయిమ్ చేసుకుంటాం అంటే జీఎస్టీ అయితే పే చేసామో మనం ఇన్పుట్స్ మీద, అంటే రా మెటీరియల్స్ మీద ఏదైతే జీఎస్టీ మనం పే చేసామో అది డిడక్ట్ అయిపోతుంది. ఓకే. సేల్స్‌లో నుంచి కలెక్ట్ చేసిన దాంట్లో. ఓకే. సేల్స్‌లో రూ. 10 కలెక్ట్ చేసాము. రా మెటీరియల్స్ కోసం రూ. 5 టాక్స్ కట్టాము. ఈ రూ. 5 దీనిలో డిడక్ట్ అయిపోతుంది. అంటే 5. ఓకే. సో, అప్పుడేంటా రిమైనింగ్ అమౌంట్ మాత్రం రూ. 5 మాత్రమే కట్టాలి గవర్నమెంట్‌కి మనం. గాట్ ఇట్? సో, అలా ఉంటుందన్నమాట. సో, బేసిక్‌గా దీనిలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇన్పుట్ టాక్స్ రేట్‌లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఇన్పుట్ టాక్స్ రేట్ అంటే అతను జీఎస్టీ టాక్స్ పేయర్ అయి ఉండాలి. ఒక బిజినెస్సే ఉండాలి. ఓకే. అలా చాలా కండిషన్స్ ఉంటాయి. పర్సనల్ యూజ్‌కి ఉండకూడదు. సో, అలా. నెక్స్ట్ జీఎస్టీ కన్జంప్షన్ వచ్చేసి ఆహ్, ఏంటది లైక్ మ్యానుఫ్యాక్చర్ మీద ఉంటుంది. ఓకే. డీమెరిట్ గుడ్స్ అంటే కంపెన్సేషన్ సెస్ ఉంటుంది. టొబాకో లాంటివన్నమాట. వీటన్నిటికి కొంచెం కంపెన్సేషన్ సెస్ అనేది ఉంటుంది. రైట్. సో, కంపెన్సేషన్ సెస్ టొబాకో గాని, లేకపోతే లైక్ ఏమంటారు మనకి ఆహ్, వాట్ ఎల్స్ డు వి హావ్? లైక్ మామూలుగా ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ టొబాకో లాంటివి మెయిన్‌గా అయితే. ఓకే. మనకొక ఎగ్జాంపుల్ టొబాకో అని ఉంది. సో, ఇదేంటంటే జనరల్‌గా గూడ్స్ అండ్ సర్వీసెసే. లగ్జరీ గూడ్స్ అనుకుందాం. టొబాకో గాని, లేకపోతే ఏదైనా డ్రింక్స్ గాని, ఓకే. ఇంపోర్టెడ్ ఆటోమొబైల్స్ కానీ, ఓకే. సో, కంపెన్సేషన్ ఉంటుందన్నమాట వాటికి. రెవెన్యూ లాస్ అవ్వకుండా బేసిక్‌గా. కంపెన్సేషన్ టాక్స్ ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నాం గదా! అలాంటివి. సో, లగ్జరీస్ గాని, టొబాకో లాంటివి గాని అని. ఓకే. పాన్ మసాలా గాని, లైక్ లగ్జరీ ఎస్యూవీస్, కార్స్, కోల్, సాఫ్ట్ డ్రింక్స్. ఓకే. అలా అన్నమాట. సో, వాటి మీద సెస్ ఉంటుంది. ఒక సెపరేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. అవి ఎందుకు వాటి మీద సెస్ ఉంటుందని హాస్ గవర్నమెంట్‌కి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది ఎందుకు అనేది. బట్ యాహ్! ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే టొబాకో గాని, నాకు తెలిసినంత వరకు పాన్ మసాలా ప్రొడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే గ్యాస్ ఉన్నవి, లగ్జరీ కార్స్, ఎస్యూవీస్, కోల్, ఇగ్నైట్ లాంటివి అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈవే బిల్. ఓకే. ఈవే బిల్ అంటే వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇంటర్‌స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ 50,000 కే 50,000 గుడ్స్ 10 కిలోమీటర్స్ అని చెప్పి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే. వాటికి కూడా అసలు ఇది ఉంటుంది. మన ఏముంటుంది జీఎస్టీ ఉంటుంది. రైట్. సో, మామూలుగా ఏదైనా ఈవే బిల్ అంటే మ్యాండేటరీ డాక్యుమెంట్ బేసిక్‌గా. ఓకే. అక్నాలెడ్జ్‌మెంట్ కాపీ లాంటిది లేదా ఒక డాక్యుమెంట్ లాంటిదనమాట. ఏది ఒక గూడ్స్ తరలించడానికి స్టేట్స్ మధ్యలో గాని, స్టేట్స్ బయట గాని తరలించడానికనమాట. సో, ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 సరుకు ఆ! ఆ 50,000 సరుకు తీసుకెళ్తున్నారనుకో, ఆహ్, సింగిల్ గాని, మల్టిపుల్ ఇన్వాయిస్ కానీ, ఒక సింగిల్ ప్రొసీజర్‌లో ఉంటాయి. ఓకే. సో, ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌కంతా రిజిస్టర్డ్ పర్సన్ మాత్రమే చేస్తాడు. ఓకే. ఈ ఇవి ఈవే కూడా జీఎస్టీ కిందకొస్తుంది. ఈవే బిల్స్ కూడా. సో, ఒక 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 ఫ్యాక్టరీ నుంచి మామూలుగా గూడ్స్ డిస్పాచ్ అయినాయనుకోండి. ఓకే. సప్లయర్ లేదా ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ కంపెనీ వాళ్ళు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు బిల్ అనేది జనరేట్ చేయాలి. అది పే చేయాల్సొస్తది. ఓకే. సో, అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద వచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. 5 మెంబర్స్ బాడీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇదంతా ఏంటని. ఓకే. నెక్స్ట్ ఈ డైరెక్ట్ టాక్స్‌లో మనకి ఏమేమి ఉంటాయి? ఓల్డ్ రెజైమ్, న్యూ రెజైమ్ కాకుండా కార్పొరేట్ టాక్స్ ఉంటుంది. ఇది ప్రాఫిట్ బేస్డ్ అనమాట. ఓకే. ఆహ్, నెక్స్ట్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెన్సేషన్ టాక్స్ ఉంటుంది. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే. ఓకే. ప్రాఫిట్ బుకింగ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. ఆహ్, సో, వాళ్ళకి ఇంత పర్సెంటేజ్‌లో టాక్స్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓకే.
కొన్ని జీరో ట్యాక్స్ కంపెనీస్ ఉంటాయి. వారికి మ్యాట్ క్రెడిట్ అని ఉంటుంది. అంటే మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ క్రెడిట్ లేదా మ్యాట్ క్రెడిట్ అంటారు వాటిని. ఓకే. ఆ తర్వాత లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. క్యాపిటల్ అసెట్స్ సెల్ చేసినప్పుడు గెయిన్ ట్యాక్స్ అనమాట. సో, వాళ్ళ క్యాపిటల్ అసెట్స్ ఏమైనా ఉంటాయో అవి సెల్ చేశారనుకోండి. వాళ్ళకి ఆస్తి తరతరా ఒక బిల్డింగో, ఒక ల్యాండో ఏదో వచ్చిందనుకోండి. సెల్ చేసినప్పుడు వచ్చే ట్యాక్స్ వచ్చేసి గెయిన్ ట్యాక్స్ అంటారు దాన్ని. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది. అంటే షేర్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ఓకే. షేర్స్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేసినప్పుడు గానీ వాటికుంటుంది. వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్, ఏఎంటీ, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ ఇలా చాలా ఉంటాయి. సో, అన్నీ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఓవర్‌వ్యూ తెలిస్తే చాలు. ఓకే. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటా కదా! డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండ్ యూ నో ఆహ్, మామూలుగా మనకి అవసరమైందేంటంటే జీఎస్టీ ఏంటి? అండ్ లైక్ నార్మల్‌గా అది ఎలా వర్క్ అవుతుంది? అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్స్ ఏంటి? ఓకే. సో, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే టాక్స్ ఇన్‌పుట్స్ రా మెటీరియల్స్ మీద మోర్ టాక్స్ ఉండి, ఫినిషింగ్ మీద లెస్ టాక్స్ ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. ఓకే. రా మెటీరియల్స్ కొనేప్పుడు ఎక్కువ టాక్స్ ఉండి, ఫినిష్డ్ గుడ్ మీద తక్కువ టాక్స్ ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కిందకొస్తుంది. ఓకే. గ్లోబల్ మినిమమ్ టాక్స్. గ్లోబల్ మినిమమ్ టాక్స్ అంటే ఏదైనా బిగ్ బిజినెస్ ఉండి ఓకే. ఆహ్, సో, వాటి మీద బిగ్ బిజినెస్ మీద 15% టాక్స్ ఉంటుందన్నమాట. అది కంపెనీ హెడ్ క్వార్టర్స్ వేరే కంట్రీలో ఉంది. సర్వీసెస్ మాత్రం ఇండియాలో చేస్తుంటే వాళ్ళు 50% మ్యాండేటరీగా కట్టాలి. ఓకే. సో, మామూలుగా అది గ్లోబల్ మినిమమ్ టాక్స్ అన్నమాట. అంటే మినిమమ్ గ్లోబల్ కంపెనీ ఏదైనా సరే మినిమమ్ టాక్స్ కట్టాలి సర్వీసెస్ చేస్తుంటే ఇండియాలో. సో, అది గ్లోబల్ మినిమమ్ టాక్స్ అంటారన్నమాట. గాట్ ఇట్? ఆహ్, ఓఈసీడీ గ్లోబల్ మినిమమ్ టాక్స్ అని కూడా అంటారు. జీఎంటీ అంటారన్నమాట బేసిక్‌గా ఇది. ఓకే. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మనకి సో, ఇక్కడ వరకే చెప్పుకుందామా? లెట్స్ ఒకసారి మినిమైజ్ చేద్దాము. గ్లోబల్ టాక్స్ అగ్రీమెంట్. ఓకే. గ్లోబల్ టాక్స్ అగ్రీమెంట్ వచ్చేసి లాస్ట్ టాపిక్ ఇవాళ క్లాస్. గ్లోబల్ టాక్స్ అగ్రీమెంట్ వచ్చేసి గ్లోబల్ మినిమమ్ టాక్స్ అన్నమాట. ఓకే. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం గ్లోబల్ మినిమమ్ టాక్స్. ఈక్వలైజేషన్ టాక్స్ ఉంటుంది. దానిలో డిజిటల్ అడ్వాంటేజ్ టాక్స్ ఉంటుంది. ఓకే. అది కాకుండా డిజిటల్ సర్వీస్ టాక్స్ కూడా ఉంటుంది. సో, బేసిక్‌గా ఏంటంటే ఏదైనా ఫారిన్ కంపెనీ ఉందనుకోండి. దాని హెడ్ క్వార్టర్స్ ఒక చోట ఉండి, అది మన కంట్రీలో ఆపరేట్ చేస్తున్నాయి సర్వీసెస్ వాటికి గ్లోబల్ మినిమమ్ టాక్స్ ఉంటుందన్నమాట. 15% ఏదో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది. వాళ్ళు యూఎస్‌లో స్టార్ట్ చేశారు. కానీ సర్వీసెస్ ఇండియాలో రన్ చేస్తున్నారు. వాళ్ళు 15% టాక్స్ ఇండియన్ గవర్నమెంట్ కట్టాల్సిందే. ఓకే. ఇంతకుముందు అవి ఈక్వలైజేషన్ టాక్స్, డిజిటల్ అడ్వాంటేజ్ టాక్స్ అని ఉండాలి. వాటిని రిమూవ్ చేసి గ్లోబల్ మినిమమ్ టాక్స్ కిందకి తీసుకొచ్చారు. ఓకే. ఇది ఒక గ్లోబల్ టాక్స్ అగ్రీమెంట్ కిందకి వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి విండ్ ఫాల్ గెయిన్ అంటే ప్రైజెస్ పెరిగినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ షార్ట్ ఫాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పను? ఆహ్, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రైజెస్ లేదా హై డిమాండ్ ఉంటుందనుకుందాం. దాన్ని విండ్ ఫాల్ గెయిన్ అంటారు. విండ్ ఫాల్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లార్జ్ ప్రాఫిట్ వచ్చింది. ఏదైనా పర్సన్‌కి గాని, కంపెనీకి గాని, గవర్నమెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు గాని, ఏదైనా అన్‌ఫోర్సీన్ సర్కమ్‌స్టాన్సెస్ వల్ల తెలియకుండా ఓకే. రెగ్యులర్ బిజినెస్ కాకుండా ఏం తెలియకుండా వచ్చిందనుకోండి. ఆ సడెన్ చేంజ్ ఏదైతే ఉంటుందో కమోడిటీ ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ సడెన్ అక్కడ ఏదో లైక్ సిరియా సైడ్ ఏదో వార్ వచ్చి ఒకసారిగా మనకి ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయినాయి. ఓకే. సో, లేదంటే చాలా తగ్గిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ అంటే ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. అవి హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాయి కదా! క్రూడ్ ఆయిల్ వల్ల. సో, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడు స్కై రాకెట్‌లో ఉంటాయి. మామూలుగా పొలిటికల్ జియో టెన్షన్స్ వల్ల. ఎగ్జాంపుల్ ఏంటి యుక్రెయిన్ వార్. యుక్రెయిన్ వార్ వల్ల ఏంటి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు హ్యూజ్ ప్రాఫిట్స్‌లో స్కై రాకెట్ అయినాయి. 2022లో కంపెనీస్ ఏది షెల్ అనే ఒక కంపెనీ ఉంటుంది. మనకు తెలిసే ఉంటుంది. పెట్రోల్ బంక్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు కూడా రికార్డ్ ప్రాఫిట్ ఎర్న్ చేశారన్నమాట 2022లో డ్యూ టు దిస్ యుక్రెయిన్ వార్. ఎందుకు రైజింగ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల. వాళ్ళు ఒక కంపెనీ అన్నమాట ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది క్రూడ్ ఆయిల్. అంతే కాకుండా మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి స్టాక్ మార్కెట్ బూమ్. ఇన్వెస్టర్స్ స్టాక్స్ హోల్డ్ చేస్తారు. వాళ్ళకి మాసివ్ గెయిన్స్ వస్తాయి లేదా మాసివ్ లాస్ వస్తుంది. ఓకే. సో, సడెన్ రైజ్ అవుతాయి లేదా సడెన్‌గా ఫాల్ అవుతాయి కంపెనీ స్టాక్స్. ఓకే. వాటిని గాని రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవ్వడం గాని, లాటరీ విన్స్, ఇన్‌హెరిటెన్స్ ఇవన్నీ విండ్ ఫాల్ టాక్సెస్ కిందకొస్తాయి. సమ్‌టైమ్స్ ఇదేంటంటే ఇలా ఎప్పుడైనా పెరిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది టాక్స్ ఇంపోజ్ చేస్తుంది వాళ్ళ మీద. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు. ఏదైనా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి హ్మ్, 2022లో ఇండియా గాని, యూకే లేకపోతే యూరోపియన్ యూనియన్ ఇవి విండ్ ఫాల్ టాక్సెస్ అప్లై చేసినాయి. వేటి మీద ఆయిల్ ఇంకా గ్యాస్ కంపెనీస్ మీద. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్సెసివ్‌గా ఎర్న్ చేశారన్నమాట. ఏది ఆన్ ద బేసిస్ ఆఫ్ యుక్రెయిన్ వార్ మీద. అప్పుడు వాళ్ళకి ఆయిల్ చాలా డిమాండ్ పెరిగింది. సో, వాళ్ళు ఎక్సెస్‌గా యూ నో
ప్రాఫిట్స్ వచ్చినాయి వాళ్ళకి, రైట్. సో వాటి మీద ఎక్సెస్ ట్యాక్సెస్ పడినాయి. అది ఒకవేళ మన ఇండియన్ కంపెనీ అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, మనకి ఎక్సెస్ ప్రాఫిట్ వస్తే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, విండ్ ఫాల్ ట్యాక్స్ వేసింది అనమాట. గాట్ ఇట్. ఈ విండ్ ఫాల్ గెయిన్ అంటే బేసిక్గా ఇది విండ్ ఫాల్ ట్యాక్స్ అనమాట. విండ్ ఫాల్ ట్యాక్స్ ఇది. సో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఏమైనా వస్తే, అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్ ఫాల్ ఏమైనా వచ్చినా, ప్రైజెస్ పెరిగి అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్ ఫాల్ వస్తే, ఆ పర్టికులర్ అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్ ఫాల్ అంటే నేను చెప్పా కదా, డిమాండ్, ప్రైజెస్ పెరిగినాయి, డిమాండ్ పెరుగుతుంది షార్ట్ ఫాల్ అవడం వల్ల. పెరిగినప్పుడు వాళ్ళు ఎక్సెస్గా సంపాదిస్తారు, ఎక్సెస్గా సంపాదించినప్పుడు విన్ ఫాల్ ట్యాక్స్ ఇస్తుంది గవర్నమెంట్. సో దాన్ని విన్ ఫాల్ గెయిన్ అంటారు, విన్ ఫాల్ ట్యాక్స్ అంటారు అనమాట. ఇది రెట్రోస్పెక్టివ్ చేసుకుంటాయి కంపెనీస్. ఆ రెట్రోస్పెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి విన్ ఫాల్ ట్యాక్సెస్ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత మనకు ఉంది ఎక్స్టర్నల్ సెక్టర్ అనమాట. ఫిజికల్ డెఫిసిట్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఇవన్నీ మనం యాక్చువల్లీ మాట్లాడుకుందాం. సో ఇవాళ క్లాస్ ఇక్కడితో కంక్లూడ్ చేద్దాం. రేపటి క్లాస్లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. నార్మల్గా ఎక్స్చేంజ్ రేట్ డిటర్మినేషన్ ఎలా జరుగుతుంది, ఫ్లోటింగ్ అంటే ఏంటి, ఫిక్స్డ్, ఇవన్నీ యాక్చువల్లీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. ఆర్బీఐ మేనేజ్ చేసేది ఏంటి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది. కానీ దానిలో మనకి ఏమైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే నేను చెప్తాను. మళ్ళీ మళ్ళీ నేను పాతవి రిపీట్ చేయదలుచుకోలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటివి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి, ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఎసెట్స్ హెల్డ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ ఏ ఎసెట్స్ హెల్డ్ చేస్తుంది, ఫారెన్ కరెన్సీ, గోల్డ్ రిజర్వ్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటి నేను చెప్తాను, రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్ అంటే ఏంటి నేను చెప్తాను. ఓకే. సో రేపటి క్లాస్లో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. సో ఇవాటి వరకు మనకి డిస్కస్ చేసుకున్నామని అర్థమైనాయి కదా మనకి. బేసిక్గా క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ ఎలా ఉంటాయి, ఐపీఓ అంటే ఏంటి, ఎఫ్పిఓ అంటే ఏంటి, ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, అది కాకుండా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి, గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే ఏంటి, గ్లోబల్ ట్యాక్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి, విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి. సో హోప్ఫుల్లీ మీకు ఇక్కడ వరకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మర్చిపోకండి. హోప్ఫుల్లీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎకనామీ మనం ఆల్మోస్ట్ అయిపోవచ్చామండి. మనకి ఇంకా వీఆర్ అవుట్ ఆఫ్ 70 పేజెస్, మనం 51 పేజ్లో ఉన్నాము. బట్ మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నోట్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి చాలా టాపిక్స్. సో మనకి జస్ట్ ఇంకో 10 పేజెస్ ఉందనుకుందాం ఓవరాల్గా, అంటే 10 క్లాసెస్ వరకు వస్తాయి అనుకుంటా. సో మోస్ట్లీ ఏప్రిల్ 10th లేదా ఏప్రిల్ 12th లోపు మనకి మోస్ట్లీ అయిపోతాయి, రోజు ఒక వీడియోస్ కనుక నేను చేస్తే. సో దాంతో మనం మన ఎకనామీ సిలబస్ నేను చెప్పినట్టుగా మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పాను. సో అలాగే కంప్లీట్ చేస్తాను. యా, థ్యాంక్ యూ ఎవరైనా. హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. హ్యావ్ ఎ గ్రేట్ డే.